హాయ్ అండి, నేను మీ జయశ్రీ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ ఫూల్ మఖానా లడ్డు. ఈ లడ్డు రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మఖానాలో ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఎన్నో ఉంటాయండి. ఇది ఎముకలు బలంగా ఉండడానికి మనకు ఉపయోగపడుతుంది. ఎన్నో ఆరోగ్య ప్రజలున్న ఫూల్ మఖానా లడ్డు ఎలా ప్రిపేర్ చేయడం కోసం చూద్దామండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. గీ వేడయ్యాక 1/2 కప్పు బాదం, 1/2 కప్పు జీడిపప్పును వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోండి. చూడండి, బాదం జీడిపప్పు ఇలాగ వేగి కలర్ చేంజ్ అయినాక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత అదే ప్యాన్లోకి 1/2 కప్పు మస్క్ మెలన్ సీడ్స్, 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకొని మంటను లో ఫ్లేమ్ పెట్టి కలుపుకుంటూ 2 నిమిషాలు వేయించుకోండి. ఇలాగ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లు తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. గీ వేడయ్యాక 4 కప్పుల ఫూల్ మఖానాను వేసుకొని మంటను లో ఫ్లేమ్ పెట్టి కలుపుకుంటూ బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. మఖానాలో ప్రోటీన్, మాగ్నీషియం, కాల్షియం ఉండటం వల్ల బోన్ స్ట్రెంగ్త్కి, మనకి హెల్త్ బూస్టింగ్ కూడా చాలా ఉపయోగపడుతుందండి. చూడండి, ఇలా మఖానా మన చేతితో ప్రెస్ చేస్తున్నప్పుడు ఇలా క్రిస్పీగా రావాలి. ఇలాగ మఖానా వేగిన తర్వాత ఈ మఖానాను ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలాగ చల్లారిన మఖానాను మిక్సర్ జార్లోకి తీసుకొని మరీ ఫైన్ పౌడర్ కాకుండా కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి. అదేవిధంగా బాదం జీడిపప్పును కూడా మిక్సర్ జార్లోకి తీసుకొని మరీ మెత్తగా కాకుండా పలుగ్గా గ్రైండ్ చేసి మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఎండు కొబ్బరి, మస్క్ మెలన్ సీడ్స్, 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకొని మొత్తం బాగా కలిసేట్టు మిక్స్ చేసి ప్రక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. గీ వేడయ్యాక 1 కప్పు తురిమిన బెల్లం, 3 టేబుల్ స్పూన్ వాటర్ను వేసుకొని మంటను లో ఫ్లేమ్ పెట్టి బెల్లం బాగా పూర్తిగా కరగనివ్వండి. చూడండి, ఇలాగా బెల్లం బాగా కరిగి బబుల్స్ ఫామ్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలాగ రెడీ అయిన బెల్లం సిరప్ని మనం ముందుగా రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్లోకి యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేట్టు నెమ్మదిగా మిక్స్ చేయండి. జీడిపప్పులో విటమిన్ B6 బ్రెయిన్ డెవలప్మెంట్కి, బాదంలో విటమిన్ E ఐసైట్ ఇంప్రూవ్మెంట్కి ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా జీడిపప్పు, బాదం తీసుకోవటం వల్ల మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్ కూడా బాగా ఉంటుందండి. తర్వాత మీకు నచ్చిన సైజులో చేతితో గట్టిగా ఒత్తుతూ లడ్డూల్లాగా చుట్టుకోండి. ఎండు కొబ్బరిలో ఉండే ఫైబర్ మనకి డైజెషన్కి బాగా మేలు చేస్తుందండి. అంతేకాకుండా మస్క్ మెలన్ సీడ్స్ ఉంటే ప్రోటీన్, మెగ్నీషియం, ఐరన్, మనకి ఎనర్జీ అండ్ హెల్త్కి బాగా ఉపయోగపడుతుందండి. అంతే అండి, ఎంతో ఈజీగా ఇంట్లోనే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫూల్ మఖానా లడ్డు రెడీ చేసుకున్నాము. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. మీకు ఈ ఫూల్ మఖానా లడ్డు రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ నాతో కూడా షేర్ చేసుకోండి. మనకు మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మీ జయశ్రీ. అది మధురంగా మారును. ఆంధ్ర వంతెలు తెలంగాణ స్పెషాలిటీ.
వాసన